కులాల వారీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి, అలాగే భారతదేశంలోని రిచెస్ట్ పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఇందులో కీలకం ఏంటంటే కాపు సంఘీయులతో సమావేశం ఏర్పాటు చేశారు, మహిళలు కార్యకర్తలతో. రాజకీయాల్లోకి వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ రాష్ట్రంలో జరుగుతున్న హింసా రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి వచ్చాను. వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య ఎప్పుడు యుద్ధాలు జరగలేదు, కానీ నేడు రాజకీయ యుద్ధం మాత్రం ఇలాంటి వ్యవస్థలో ఉండటం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబ విషయాలపై కొన్ని మీడియా సంస్థలు గతంలో ఎన్నో అసత్య ప్రచారాలు చేయడం చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఎవరు చేశారు అది? ఈయన ఏ పార్టీలో ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియానే గది చేసింది. ఏబిఎన్, TV5, మహా టీవీ వాళ్లే గది చేసింది. ఎవరు చేశారు ఇంకా వేరేది? ఆ రోజున వాళ్ళ కుటుంబాన్ని గురించి దారుణమైనటువంటి పదజాలంతో చేసుకొచ్చింది ఎవరు? ఇంకోటి, పవన్ కళ్యాణ్ గుండు చేయించాడు, ఇవన్నీ చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణే చెప్పారు కదా, పరిటాల రవితో నన్ను గుండు కొట్టించారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు. మరి అది తెలీదా? ఇప్పుడు ఆయన మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ నీతికి నిజాయితీకి నిదర్శనం. అందుకే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఆయనకు స్వార్థం లేదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం పవన్ నైజం. సమాజంలో అందరినీ సంభావంతో చుట్టం నా నైజం. అందుకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. రెండు వర్గాల కలయిక వంగవీటి రాధా, అందరినీ ఆదుకునే వ్యక్తి రాధాలాగానే నేను కూడా అందరి వాడిని, అందుకే అందరినీ కలుపుకుని పోవడానికి, సేవ చేయడానికి వచ్చానని హామీ ఇచ్చారు. అలాగే విడుదల రజని చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తుందంటే అక్కడ చేసిన అవినీతి బయటకు పోకుండా ఉండడానికి ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా విడుదల రజని చేసిన అక్రమాలు, అకృత్యాలు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీ అందరి సహకారంతో కూటమిని గెలిపించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కాపు కాయటం మీ లక్ష్యం అని అందరూ చెప్తుంటే నిజంగానే రాష్ట్రాన్ని కాపాడటం కోసం పవన్ కళ్యాణ్తో కలిసి కాపు కాస్తున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు.